ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లోడు కొట్టుకుంటూనే ఉన్నాడు. ఎలా కొట్టుకుంటాడే? అతను వ్యాయామం గురించి ఏం చేస్తున్నాడే? ఇలా కొట్టుకుంటాడు. వాడిని చూడగానే ఇంకా నువ్వేం చేస్తున్నావే? గుండెకి ఎక్సర్సైజ్. పిల్లోడే అలా చేసాడు అనుకో, మటాష్, అవుట్. పిల్లోడు ఏం చేస్తున్నాడా? వాడుకున్నంత విజ్డమ్ మనకి లేదయా అసలు. అదేంటున్నాయా? పెరిగినా కొద్ది బుద్ధి పోయిందే. బయోమెకానిక్స్, కైనెటిక్స్, నువ్వు ఏ సైన్స్ అప్లై, దట్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్సర్సైజ్ ఫార్ హార్ట్. గుండె సమర్థవంతంగా పనిచేయడానికి, తక్కువగా కొట్టుకుని ఎక్కువగా రక్త ప్రసరణ చేయటానికి సంబంధించినటువంటి వ్యాయామంలో దానికి మించినటువంటి వ్యాయామం లేదయ్యా. వాడు ఏం చేస్తున్నాడయ్యా? చాలా అవకాశం చేస్తున్నాడు. చాలా అవకాశం. నీ ఏమంటే నీ అవయవాలు చూశారు కదా, నా అవయవాల్లో కూడా బిగుతంగా అనిపిస్తుంది. ఇంకంత ఇంత ఇంకా మీకు చెప్పి నాకు కూడా బిగుతం వస్తున్నట్టు. సహవాస దోషం. అర్థమైందండి? పిల్లవాడి కదలికలో చూసారా? ఆ విధంగా వెళ్ళకి ఇలా పడుకొని, like a child when you can lie down, like a child limbs move. If your limbs can move, if your legs and arms can move, you will be the same. That is an excellent way of keeping your heart in robust health. వాడు పిల్లోడి, ద స్మాల్ చైల్డ్, వాడు ఆ చిన్న పిల్లోడు, వాడు వేసేటువంటిది, వాడి యొక్క కదలికలు ప్రకృతికి అనుగుణంగా క్లోజ్గా ఉన్నాడయ్యా వాడు. అవునా? ప్రకృతితో ట్యూన్ అయ్యేవాడు ఉన్నాడయ్యా. వాడికి ఇంకా మన వ్యవహారం ఇంకా అంటలేదయ్యా, అర్థం కాలయ్యా. మన ఇంటలెక్ట్ అని చూసారా, అది ఇంకా వాడికి రాలా. దానివల్ల పశుపక్షాదుల వలె, జస్ట్ లైక్ ఎనీ బర్డ్, లైక్ ఎనీ యానిమల్, అవర్ చైల్డ్ గవర్న్డ్ బై ద లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి నియమాల వల్ల, ప్రకృతి ధర్మం వల్ల ఆ శిశువు ఆ విధంగా కదలికల వల్ల, ఆ విధంగా ఎలాంటి బిగుత్వం లేనటువంటి ఆ యొక్క కాళ్ళు, ఆ తర్వాత వాడి యొక్క చేతుల యొక్క కదలికల వల్ల వాడి యొక్క హార్ట్ యొక్క కెపాసిటీ పెంచుకుంటున్నాడయ్యా. వాడు పెరిగిన కొద్దీ వాడి యొక్క బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందయ్యా, వాడి యొక్క పల్స్ రేట్ తగ్గుతుందయ్యా. నువ్వు పెరిగినట్టే పెరిగావు, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఏంటయ్యా? మళ్ళీ నువ్వు అదేంటయ్యా, నువ్వు ఈ వయసు పెరిగినా కొద్ది బ్లడ్ ప్రెషర్ అరే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీ గుండె పెరుగుతుంది ఏంటయ్యా? నీ వ్యవహారం ఎంత గమనలోకమే. వాడు చూసే చిన్నపిల్లోడు పెరిగినా కొద్ది పెరిగేవయ్యా. ఎప్పుడైతే నువ్వు ఏ అలవాట్లు, ఏ వాసనలు నీ దరిన చేరలేదో అప్పుడు యాక్చువల్గా నీ యొక్క వయసు ప్రకారంగా నీ యొక్క గుండె ప్రెషర్ తగ్గాలి, నీ హార్ట్ బీట్ తగ్గాలి. యోగి అంటే ఇంకా కావాలని తగ్గించటము, అది ఎదుగుదల అంటాం, దాన్ని వృద్ధి అని అంటాం. మరి మనం 25-30 సంవత్సరాలు వచ్చేసరికి అంత బాగానే ఉంది, ఇంకా ఆ తర్వాత పెరగడం మొదలెట్టింది. ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? అర్థమైందా? అర్థం చేసుకోవాలయ్యా. ఎందుకంటే నీ కదలికలు, ఆ కదలికలు ఎప్పుడో పోయాయి. ఆ చిన్న పిల్లోడు కదలికలు, నువ్వు కూడా చిన్న పిల్లోడు అయినాయ్యా ఒకప్పుడు.
కాదా? మనందరం కాదా? మనం అందరం అలాగే కాలు కొట్టుకున్నామయ్యా, మనం అందరం అలాగే చేతులు కొట్టుకున్నామయ్యా. కొట్టుకోవడం వల్లనే ఎదిగాం, పెరిగాం, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఇదేం బర్త్డేలు అయ్యా, నాకు అర్థం కాదు. ప్రతి బర్త్డేకి బీపీలు చూసుకోవడం, లేకపోతే మాత్రలు మింగటం, ఆ తర్వాత హార్ట్ కౌంట్ పెరగడం, ఎవరిని చూసినా హార్ట్ కౌంట్ పెరగటం. ఏంటయ్యా వాడు గుండె పిల్లోడు, పిల్లోని హార్ట్ రేట్ పెరిగినావే తల్లిని చూడగానే? నీ తల్లిని చూడగానే హార్ట్ రేట్ పెరిగే, పిల్లని చూడగానే హార్ట్ రేట్ పెరిగే, బాస్ని చూడగానే హార్ట్ రేట్ పెరిగే. అదే చైల్డ్ హ్యావ్ డన్ ద సేమ్. అందుకేనా నీకు ఎంఏ చేసిన అమెరికాకు పోయి? అందుకేనా నీకు చదువు నేర్పించింది? అందుకే విద్య అన్నారు. అర్థమైందా అండి? దాన్ని ఎందుకు అలా లాగుతున్నాడు? ఆ మూమెంట్స్ ఏంటయ్యా? ఆ మూమెంట్స్ ఏంటి? చైల్డ్ మూమెంట్స్ ఏంటయ్యా? చైల్డ్ మూమెంట్స్ ఏంటి? వాడి లిమ్స్, ఇదే కదా వాడి లిమ్స్. ఏ చైల్డ్ లిమ్స్, వాడి కాళ్ళు ఈ డైరెక్షన్లో, వాడి చేతులు ఈ డైరెక్షన్లో. అవునా? ఇదే కదా హార్మోనియస్. వాడి బాడీ ఇలాగే ఉంటుంది కదా, ఫ్లాట్గా నీలాగా పడుకుంటాడు, మొదలాగా పడుకోడు కదా. ఇలా నువ్వు ఉయ్యాల వేసినా వేయకపోయినా, దట్ ఈజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్ ఆర్ నాట్. Yes, like a pendulum, simple pendulum. His body is always moving, oscillating. And movements. వాడు హార్ట్ ఎక్కడ ఉందా? ఇక్కడ ఉంది. వాడు హార్ట్ని ఏ విధంగా లాగుతున్నాడా? ఏ విధంగా లాగుతున్నాడు. వాడి హార్ట్ మధ్యలో ఎనాటమీ చేయవా ఒకసారి. అబ్జర్వ్ హౌ హిస్ హార్ట్ ఈజ్ బీయింగ్ ఇన్ దీస్ మూమెంట్స్. వాట్స్ హ్యాపెనింగ్ టు హిస్ హార్ట్? అబ్జర్వ్. వాడు చేతులు ఇటుగా లేస్తున్నాడు, వాడు కాలు ఇటుగా లేస్తున్నాడు. వాడు తల్లిని చూడగానే ఇంకా అదేం స్ట్రెచ్ అయ్యా? దానివల్ల నష్టం ఉంది అదే వాడికి? నష్టం లేదయ్యా. దానివల్ల తల్లి ఇంకా చూస్తే ఇంకా వాడు ఇంకా ఎదుగుతాడయ్యా. ఇంకా తల్లిని చూడగానే వాడు కాలు ఇంకా వేగంగా కొట్టుకుంటున్నాయా. అందుకే తల్లి పెంచిన పిల్లోడు, తల్లి పెంచింది వేరుంటుందయ్యా. అందుకే ఇప్పుడు ఇంకెవరిని చూసి వాడు కాలు కొట్టుకుంటే పెరగవు కదా. తల్లిని చూస్తే కాలు ఎంత కొట్టుకుంటాయో, వేరే ఎవరిని చూసి కొట్టుకుంటాయో అలా కొట్టుకోవు కదా. ఎస్, ఆ ప్రేమ, ఆప్యాయత, లవ్ ఎప్పుడు కొట్టుకుంటున్నాయి వాడి? లవ్. వాడికి నచ్చిన వాళ్ళని చూస్తే చాలు అదే పిల్లోడు నచ్చనోడు ఎవడైనా కనపడ్డాడు అనుకోండి, కొంచెం పెరిగేట వాడు ఏమైతే బిగుసుకుపోతాడు. ఈ మూమెంట్ తగ్గిపోయా, రివర్స్ మూమెంట్ మొదలవుతుంది. అంటే ఏంటి? మీ పిల్లోడు ఆరోగ్యంగా పెరగాలి అంటే వాడికి ఏం అవసరం అండి? ప్రేమ అవసరం. A child has to grow very healthy. What he requires? Love. By default, it's not a Barbie doll love, you say. Frankly speaking, a child grows healthy in love. Whenever he experiences a love, his limbs go up. Even if you experience a love, if you start loving everyone, you see, love ఎవరిని చూసినా ప్రేమే నీ లోపల వస్తే. టిబెటియన్స్, వాడు హిమాలయాస్లో 4000 meters మీద ఉంటాడయ్యా టిబెట్లో. ఒక్కడికైనా హార్ట్ ప్రాబ్లం ఉందానే? ఇట్ ఈస్ నాట్ బికాజ్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎలివేషన్. వాళ్ళు ఏదో ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల వాళ్ళ హార్ట్ హెల్తీగా ఉందని అనుకొని మీరు పొరపాటు పడుతున్నారు. కాదు. ఎవరిని చూసినా ప్రేమ. టు హూమెవర్ యూ సీ, లవ్. ఏ యోగి, లవ్ ఫర్ ఆల్. నాట్ జస్ట్ వాడు కొడుకుని చూడగానే కొట్టుకోవడం కాదు. అది చిన్నప్పుడయ్యా, తల్లిని చూడగానే కొట్టుకోవడం.
ఫాదర్ని చూడగానే కొట్టుకోవడం, అత్తని చూడగానే కొట్టుకోవడం, మామని చూడగానే కొట్టుకోవడం. ఎదుగుదల పెరగడం అంటే ఏంటి? ఆ కొట్టుకోవడం అనేది. ఎవరిని చూసినా ఆ విధంగా కొట్టుకుంటే, గుండె కొట్టుకుంటే, ఆ ప్రేమలో కొట్టుకుంటే నీకు హార్ట్ ప్రాబ్లం ఏం వస్తుందా? వస్తుందా? ఆ మాత్రం అవగాహన, అంత అవగాహన ఎక్కడ ఉంది సార్? అంత డెప్త్ మనకి అర్థమైందా? దట్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. దాని మించింది లేదు తెలుసా అండి. ఉయ్యాల్లో వేస్తే ఏ విధంగానైతే, ఎందుకు ఉదయం ఉయ్యాలు వేస్తున్నామండి? ఏ మూమెంట్ అండి? ఇదే మూమెంట్ కదా. అంటే వాడి యొక్క ఈ మూమెంట్లో ఏమవుతుందండి? వాడు మొత్తం బ్లడ్ అంతా ఇటు వెళ్తుంది, వాడు మొత్తం బ్లడ్ అంతా ఇటు వస్తుంది. దానివల్ల వాడి లోపల ఎదుగుదల వస్తుంది. పెద్ద ఉయ్యాలు తీసేస్తాం, ఏ బిగ్ స్వింగ్. ఎప్పుడు సార్ అది? నాకైతే గుర్తులేదు సార్. చిన్నప్పుడు వెన్ యు ఆర్ ఎ చైల్డ్, ఓ చెట్టు కింద, మర్రి చెట్టు ఇంట్లో పొలానికి వెళ్ళామంటే ఆ చెట్టు కింద ఓ పెద్ద స్వింగ్, దాంట్లో కూర్చొని ఆహా అలా వెళ్ళి ఇలా వెళ్ళి, అవును ఏదో చిన్నప్పుడు చూసేదండి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు సీ దీస్ థింగ్స్. దాని మీద ఎలా కూర్చుంటాయి? ఎలా కూర్చుంటావు? వెన్ యూ స్వింగ్ హౌ యూ స్వింగ్, ఇది ఇయ్యాలి అనుకో. థింక్ యూఆర్ సిట్టింగ్ ఇన్, అవునా? ఇట్లా పోతావు. వెనక్కి వెళ్ళినప్పుడు ఇలా వెళ్తావు, ముందుకెళ్ళినప్పుడు ఇలా పోతావు. టు బ్రింగ్ ఎనర్జీ, you go in the front. When you go back, you go like this. No movement is required, no energy is required. No one has to swing. You are swinging on your own energy. How much energy you are spending to swing? How much energy you are spending? You just start when you sit on a swing. A small child requires some activation energy, but you don't need any activation energy. You start moving your limbs. Zero gravity, anti-gravity, and you start moving, and as you little energy enough, you go like this, little energy enough, you go like this. You touch almost the tree branch. Arey padipotavemo, arey, hey, you may fall down from there. That is the best exercise for your heart, given by our ancestors. Have you forgotten? That is enough. So just in front of your house, make one swing. Haven't you seen? Do you think it's a luxury? In the cinema, husband and wife should sit in a swing in the front, in the garden, And for all meals, for all snacks and all should come. She should serve you, and you should be eating, sitting there. Eat for that. Any traditional house in India, not for the child, forever, there is called a swing. You go into Tamil Nadu, a good cultured family means there is a swing. Hey, husband and wife supposed to sit. Swing. Grandparents supposed to sit. Swing. Have you ever understood? Your granny, like a child, legs going. Haven't you seen your grannies? She's slim. And when she sat on the swing, just like a child, చిన్న పిల్లలాగా. మీ నాన్నమ్మని చూడలేదయ్యా? ప్రజెంట్ నానమ్మలు ఎక్కడున్నారండి? ఆ నానమ్మలు ప్రజెంట్ నానమ్మలు స్వింగ్ కాదు కదా, సంకల పిల్ల. వాళ్ళకు ఊడడం వస్తే వచ్చేది కదా అసలు ఫస్ట్.
వాళ్ళ ప్రజెంట్ నానమ్మల ఊయల అంటే ఎలా ఉంటుందండి? ఊయల చూసారండి? ఇక మీకు ఊయల గురించి తెలియదా? ఇక మీరు ఎప్పుడు ఊపాలా? సూపర్ మార్కెట్కి పోయి ఊయల కొనుక్కోసాను పెట్టి అదానే గో ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ సీ ద ట్రైబల్స్. అడవిలోకి వెళ్ళి చూడవా, ఇప్పటికి కూడా పొలం దగ్గరికి వెళ్ళి చూడవా, వాడు ఏ క్లాత్ వన్ చైల్డ్ ఈజ్ కెప్ట్, ఏ చైల్డ్ ఈజ్ స్వింగ్, who is growing healthy? Number one, neat exercise for the heart. The swinging is. Yoga is all about zero resistance. It will automatically come when you swing. It is not that you have to go into some park, Disney World or somewhere to swing. Understand? It is 6 feet minimum height at home, 7 feet height. Minimum 6 feet, 5 feet, 6 feet. A swing, sling, and a plank you are moving. That's a minimum requirement. A house without a swing is not called a cultured house. In that house, blood pressures are high, BP is high. In that house, there is no peace. If there is no swing, in that house, there is no peace. Everyone is shouting. ఆ ఇంట్లో ఊయల లేదు అని అంటే పెద్దవాళ్ళు ఏ ఊయల కానీ లేదా చిన్నపిల్లల ఊయల లేదు అని అంటే ఆ ఇంట్లో సంస్కృతి లేదు. ఆ ఇంట్లో అందరికీ బ్లడ్ ప్రెషర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి. ఆ ఇంట్లో మన పిల్లని ఇచ్చామనుకో చచ్చి ఊరుకుంటుంది. అయ్యా ఊహ లేని ఇంట్లో ఇస్తామయ్యా పిల్లనే? ఇస్తున్నావా? ఇప్పుడు చూడాల్సిన విషయాలు చూస్తున్నావా? If there is no swing in that house, I won't give my daughter. That was the culture. Now, what are you looking at? Are you looking at the swing? Can you imagine in New York a flat or, still you can have in your bedroom. You can fold your bed. You can hang a swing and from the ceiling. You can still swing. And from that wall to this wall, hit. See how your blood pressure changes slowly, 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 slowly. Start with 15 swings. Give a gap of 1 minute. Let it slow down. Give a gap of 1 minute. Again swing. Again 15 times you swing. Give a gap of again 1 minute. Let it come to rest on its own. Don't rest it suddenly. When you are swinging, moving in harmonious motion like this, suddenly hold it and stop it. Such a shock for your heart. You should never do that. Even for a child, when you are swinging, let it stop on its own. It never stop. And your child is actually you're swinging, and suddenly, now I want to pick up the child, feeding time or whatever. Suddenly you stop. What a shock on his entire system, on his heart. Can a child heart can take? Just check the blood pressure of the heart when you stop like that, how much it raises. That much sense a mother should have. మాత్రం సెన్స్ లేదే తల్లికి నా అయ్యకి. వాడి యొక్క హార్ట్ ఏమవుతుంది? వాడు పెరుగుతాడే? తెలియదు మనకి. ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ కాల్డ్ జీరో రెసిస్టెన్స్. దెర్ ఇస్ నో రెసిస్టెన్స్ ఇన్ ద ఎయిర్. Every particle in your body synchronizes with that harmony. Every cell floating, every cell moving with the same vibration. As the pace increases,
your entire system going into the resonance. Minimum energy, ketogenic, minimum energy, maximum movement you can see. What cannot be achieved lying down on a mat, what a child lying down cannot be a mat. Our ancestors have given us the technology and they have given us keep the child in a swing and achieve the growth. What a fantastic way of, what a fantastic understanding of eccentric stretch. This stretch is called a perfect eccentric stretch. Is there any eccentric stretch in the world? And from the center you are pulling, not at a time you are pulling, because in the zero, and okay, in this. It is a must at any age. Principles of swing, principles of cardio, aerobics, your Zumba, your aerobics, nothing. Every day the same time you spend in swinging. You check your rest heart. Your heart diastole and diastolic volume increases or not. Ejection fraction increases or not. Check. Fundamentally it is zero resistance. In zero resistance, when there is a movement, your body, that is, in the night when the zero resistance, when you sleep, fat only metabolizes. Fat has a source of energy, infinite source of energy. You start using. You swing every day, morning 1 hour, you won't feel hungry. You swing, come back from office, again you swing, you won't feel, you won't feel tired. ఎంత నువ్వు ఉదయం సాయంత్రం హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ ట్రెడ్మిల్ మీద బదులు నువ్వు అలా ఊయల్లో కూర్చొని నువ్వు ఊగవయ్యా, చూడవయ్యా నీ యొక్క రాత్రి పడుకున్నప్పుడు, ఆ తర్వాత నీ యొక్క గుండె యొక్క ఎజెక్షన్ వాల్యూమ్ అని అంట, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని అంట, అండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ అంట. అంటే ఒక స్ట్రోక్లో ఎంత, అవునా, సో నీ శరీరం యొక్క రక్త ప్రసరణాన్ని, అవునా, సో మీట్ కావడానికి, అవునా, ఎంత తక్కువ సార్లు కొట్టుకుంటుందో తగ్గిపోతూ ఉంటుంది. అవునా, ఎనీవన్ కెన్ డూ ఇట్, బట్ యూ షుడ్ డూ లైక్ దిస్ విత్ సిస్టమాటిక్. శాస్త్రీయమైన అవగాహన అవసరం. Scientific understanding is very, very important. Our ancestors, మన పూర్వీకులు మూర్ఖులు కాదయ్యా. యోగా అంతా కూడా మన జీవన విధానంలో ఒక ఆచారంగా మార్చి ఇచ్చారయ్యా. Understand? This is the best exercise for your heart.